జై శ్రీమన్నారాయణ. 339వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం తారణాయ నమః. హో శ్రీమన్నారాయణ, భక్తులందరినీ మమ్ములందరినీ కూడా ఆధిభౌతికమైనటువంటి దుఃఖముల నుండి తప్పించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. ఇతర ప్రాణుల నుండి కలిగేటటువంటి దుఃఖములు శత్రువుల వల్ల, దొంగల వల్ల, పులుల వల్ల, సర్పముల వల్ల ఈ రకంగా ఏర్పడేటటువంటి దుఃఖముల నుండి తప్పించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం తారణాయ నమః. ఓం తారణాయ నమః. ఇతర ప్రాణుల వల్ల కలిగేటటువంటి దుఃఖముల నుండి, భయముల నుండి మనని దాటించేవాడు, మనని తప్పించేవాడు శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే ఉన్నాడు. ఆ స్వామిని సేవిస్తూ, స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు అంటూ ఉన్నాడు, మా నాన్నగారి ఆజ్ఞ పరిపాలన చెయ్యాలి అనంటే వనవాసమే చేయవలసి వస్తే రాముడి కోసం నేను వనవాసం చేస్తా అని భరతుడు ఎప్పుడైతే అన్నాడో, అనగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపడ్డారు. శ్రీరామచంద్రుడు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నాడు భరతుడు మాట్లాడేటటువంటి మాటలు విని. ఆ తర్వాత మళ్ళీ భరతునితో అంటూ ఉన్నాడు రాముడు, భరత, నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి నిర్ణయాలను, నాన్నగారిక చనిపోయారు కదా, లేరు కదా అని ఆ నిర్ణయాలని మనం మార్చకూడదు నాయనా. నాన్నగారికి నేను మాటిచ్చాను వనవాసం చేస్తానని. ఇప్పుడు నాన్నగారు బ్రతికి లేరు కదా అని ఏవో సాకులు చూపించి ఆ వనవాసాన్ని నేను చేయటం మానేస్తే నాన్నగారు చేసినటువంటి నిర్ణయాన్ని ఉల్లంఘించినటువంటి వాడినవుతాను. భరత, సరే, నాకు మరి వనవాసము చేసేటటువంటి శక్తి లేకపోతే అది వేరే విషయం. శక్తి ఉండి కూడా ఆ వనవాసాన్ని నేను చేయకపోతే అది హీనకర్మ అవుతుంది. అందుకే భరత, నా మాట విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి భరత, నాకు తెలుసు. జానామి భరతం క్షాంతం, నీకు చాలా గొప్ప ఓర్పు, సహనము ఉన్నాయి. గురుభక్తి ఉంది. నువ్వు గొప్ప సత్యసంధుడివి భరత. భరత, నీకంతా మంచే జరుగుతుంది నాయనా. వెళ్ళి హాయిగా నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఉండు. నేను వనవాసము పూర్తి చేసుకొని వచ్చి మీ అందరితో కలిసి భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యాః పతిరుత్తమః. తమ్ముళ్లతో కలిసి నేను ఈ భూమిని అద్భుతంగా పరిపాలన చేస్తాను ఈ వనవాసము పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అని రామచంద్రుడు భరతుణ్ణి దగ్గరగా తీసుకున్నాడు.
తన చేతులతో భరతుడి చేతులు దగ్గరగా తీసుకొని, ఇక భరతుడు వెళ్ళిపోతాడేమో, ఈ ఎడబాటును ఓర్చుకోగలనా, ఈ ఎడబాటును సహించగలనా అనేటటువంటి భరతుడిలో రాముడిలో ఏర్పడినటువంటి ఆ భావోద్వేగ స్థితిని, ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి ఆ స్థితిని చూసేసరికి అక్కడ ఉన్నవారికందరికీ కూడా ఆ సన్నివేశాన్ని చూసేసరికి రోమహర్షణం, ఒక్కసారి గగుర్పాటు కలిగిస్తుంది. కేవలము ప్రజలకే కాదు, కేవలము సామాన్యమైనటువంటి పురజనులకే కాదు, విస్మితాః సంగమం ప్రేక్ష్య సమవేత మహర్షయః, ఆ రామచంద్రుడిని భరతుడిని ఆ కలయికను చూసేసరికి మహర్షులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, రోమహర్షణులవుతూ ఉన్నారందరూ. ఆ తర్వాత ఋషులు, సిద్ధులు, మహర్షులు, మహాత్ములు అందరూ కూడా ఆ సోదరులని ప్రశంసిస్తూ, అన్నదమ్ములని ప్రశంసిస్తూ అంటూ ఉన్నారు, సధన్యో యస్య పుత్రౌ, మిమ్మల్ని కన్నటువంటి ఆ దశరథ మహారాజు ఎంత ధన్యుడో కదా అని అందరూ అంటూ మీ ఇద్దరి సంభాషణ విన్నాం, భరత రామ మీ ఇద్దరి మాటలు విన్నాం, చాలా సంతోషం అనిపిస్తోంది అంటూ మళ్ళీ భరతునితో మాట్లాడుతూ ఉన్నారు మహర్షులంతా కూడా. ఎవరా మహర్షులు? రావణవధను కోరుకునేటటువంటి మహర్షులు వారంతా. దశగ్రీవ వధైషిణః, ఆ మహర్షులంతా భరతుడితో ఇలా అంటూ ఉన్నారు, ఓ భరత, మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలంటే గ్రాహ్యం రామస్య వాక్యం, రాముడు చెప్పిందే చెయ్యి. తండ్రి రుణము తీర్చుకున్నవాడు రామచంద్రుడు అనేటటువంటి పేరు రాముడికి రావాలి అనేదే మా కోరిక కూడా అని వారంతా భరతుడితో చెప్పి, గంధర్వాః సమహర్షయః రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాం స్వాం గతిం గతాః, మెల్లిమెల్లిగా ఎక్కడి వారక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. వారు వెళ్ళిపోయే కంటే ముందరే రాముడు వారికందరికీ కూడా గౌరవ సత్కారాలు చేసి నమస్కరించి సాగనంపుతూ ఉన్నాడు వారందరినీ. ఆ తర్వాత భరతుడు ఇక తన కోరిక నెరవేరకపోవటం వల్ల పాపం దీనంగా చూస్తూ కృతాంజలి, చేతులు జోడించి, నోట్లో నుంచి మాటలు సరిగ్గా రావటం లేదు భరతుడికి, అయినా ప్రయత్నము చేస్తూ ఇదం వాక్యం రాఘవం పునరబ్రవీత్, మళ్ళీ అంటూ ఉన్నాడు రామచంద్రుడితోని చేతులు జోడించి, రామా అన్నా, వంశములో అనూచానంగా వస్తూ ఉండేటటువంటి జ్యేష్ఠుడే అభిషేకము పట్టాభిషేకము చేసుకోవాలి అనేటటువంటి ధర్మాన్ని పాలించి నా కోరిక నెరవేర్చవా అన్నా. అన్నా, నేను ఒక్కడినే ఇంత పెద్ద రాజ్యపాలన చెయ్యలేనన్నా, రాజ్యాన్ని స్వీకరించన్నా. ప్రజలంతా అలా అంటున్నారే కానీ వారికందరికీ కూడా నువ్వే వెనక్కి తిరిగి వచ్చి రాజ్యపాలన చెయ్యాలి అనేటటువంటిదే వారి కోరిక అని భరతుడు కాళ్ళ మీద పడ్డాడు, రామచంద్రుడి పాదాల మీద పడి, భ్రాతుః పాదయోః భరతస్తదా, పాదాల మీద పడి కోరుకుంటూ ఉన్నాడు భరతుడు దుఃఖిస్తూ రామచంద్రుణ్ణి వెనక్కి రమ్మనమని. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, పితృదేవతలు,
సకల దేవతలు, ఆచార్యులు అందరూ మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ నోరారా రామనామాన్ని చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 37వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. అశోకః తారణః తారః శూరः శౌరిః జనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం తారణాయ నమః. ఓం తారణాయ నమః. ఓం తారణాయ నమః.